శివ అంటే శివుడు, రాత్రి అంటే పార్వతి. వీరిద్దరికీ వివాహమైన రాత్రే శివరాత్రి. వీరికి పూర్వం వివాహమైన దంపతులు పురాణాలలో కనిపించారు. అందుకే పార్వతి పరమేశ్వరులను ఆది దంపతులు అన్నారు. వీరి కళ్యాణం జగత్ కళ్యాణానికి నాంది అయినది కనుకే శివరాత్రి విశ్వానికంతటికి పర్వదినమైంది. అంతేకాదు, తమలో ఎవరు గొప్ప అనే విషయంలో బ్రహ్మ విష్ణువులకు మధ్య వాగ్వివాదం జరిగినప్పుడు పరమేశ్వరుడు తేజోలింగముగా ఉద్భవించి వారికి జ్ఞానోపదేశం చేసినది ఈ శివరాత్రి నాడే. అందుకే మాఘ బహుళ చతుర్దశి తిథి నాడు అర్ధరాత్రి సమయాన్ని లింగోద్భావ కాలంగా భావించి శివారాధనలు శివార్చనలు చేయడం ఆచారమైంది. ఈ శివరాత్రి పర్వదినం నాడే శివ పార్వతులకు కళ్యాణం చేసి ఆనందిస్తారు. శివ అనే శబ్దానికి శుభం, క్షేమం, త్రయం, మంగళం అని అర్థాలు ఉన్నాయి. జాగ్రత్త, స్వప్న, సుషిప్తి అనే అవస్థలకు అతీతమైన ధ్యానావస్థలో గోచరించే తుర్యతత్వమే శివుడు. సమస్తాన్ని ప్రకాశవంతం చేసే మూల చైతన్యమే శివతత్వం. శివ పంచాక్షరి మంత్రంలోని నమ శివాయ అనే పంచ బీజాక్షరాల నుండి పంచభూతాలు, వాటి నుండి సమస్త జగత్తు పుట్టిందని శాస్త్రవచనం ఉంది. సృష్టి సమస్తాన్ని తన వశంలో ఉంచుకున్న సదాశివుడు సర్వేశ్వరుడు. అతడే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులతో కూడిన ఈశ్వరుడు. దుఃఖాన్ని, దుఃఖ కారణాన్ని దూరం చేసేవాడు శివుడు. ఈ కలికాలంలో మానవులు త్రివిధములైన ఆధ్యాత్మిక, ఆది భౌతిక, అధిదైవిక అనే దుఃఖాలకు లోనైపోతున్నారు. ఈది బాధలను తీర్చేవాడు ఈశ్వరుడొక్కడే. పార్వతీమాత స్వామి గురించి వర్ణిస్తూ ఈశ్వరుడొక్కడే సత్యం, మిగతావన్నీ మిథ్య అంటుంది. లోకంలో ప్రతి ఒక్కరూ కీడును పోగొట్టుకోవడానికి, సంపదను పొందడానికి మంగళ పదార్థాలైన చందనం మొదలైనవి ధరిస్తారు. కానీ వీటికన్నా ఈశ్వర విభూతి అనంతమైన శక్తి గలదని గ్రహించారు. శివుడు భక్త సులభుడు. స్వామిని కలవడం చాలా సులభం. సంపూర్ణ భక్తితో కొలిచిన ప్రతి భక్తుడిని తనంతట తానుగా వెళ్లి అనుగ్రహించే పెద్ద మనసు స్వామిది. దేవతలకు, మానవులకే కాకుండా రాక్షసులకు కూడా తన అనుగ్రహాన్ని పంచిన భోలా శంకరుడు శివుడు. అందుకే క్షీరసాగర మథనం జరిగినప్పుడు పుట్టిన ఆలాహలాన్ని లోకక్షేమం కోసం తన గలంలో బంధించాడు. దేవ మానవ రాక్షసుల క్షేమం కోరి సృష్టిని దహించే శక్తి కలిగిన విషాన్ని తాను తీసుకున్నాడు. అంతటి ఓపిక, భరించే శక్తి ఆ తండ్రికి గాక ఎవరికి ఉంటుంది? అది ఈశ్వర తత్వం అంటే అది పితర భావన. అందుకే ఎంతో మంది భక్తులను అనుగ్రహించి అక్కున చేర్చుకున్నాడు. మూషికాసురునికి తాను కడుపులో జన్మిస్తానని వరమిచ్చాడు స్వామి. భస్మాసురుడికి వరమిచ్చి తన ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించిన వారికి అడిగిన వరాలు ఇచ్చాడు. అదే విధంగా తనను నమ్మిన భక్తులకు మోక్షాన్ని ప్రసాదించాడు. అక్క మహాదేవి, బెజ్జ మహాదేవి భక్తురాళ్ళు స్వామిని కొలిచి ఆనంద పరవశంతో తమ జీవిత కాలం స్వామిని సేవించి లింగైక్యం పొందారు. శంకరోతి ఇది శంకరః అంటే శాంతిని కలిగించేవాడు శంకరుడు అని అర్థం. రుద్రుడు అనే శబ్దంలో రౌద్ర అని భావన కనిపిస్తున్నా రౌద్రమంతా ఆధ్యాత్మిక పరిభాషలో అహంకారాన్ని చంపేది అని అర్థం. అహంకారాన్ని చంపి చిదానందాన్ని కలిగి ఉండేవాడు శంకరుడు. తన దగ్గరున్న చిదానందాన్ని కోరుకున్న వారికి ఇవ్వడమే స్వామి ఆరాధన ఆంతర్యం. అందుకే అద్వైత సిద్ధిని కోరే మోక్ష సాధకులు, భిక్షవులు శివుణ్ణి ఆరాధిస్తారు. జీవాత్మ పరమాత్మలో కలిసే ప్రక్రియలో సహాయం చేసేవాడు త్రిమూర్తులలో ఈశ్వరుడు ఒక్కడే. ప్రతి జీవి పరమేశ్వరాంశమే. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్నదే దీనికి ఆధారం. ఈ సమస్త చరాచర జగత్తు ఆయన ఆధీనంలోనే ఉంటుంది. సమస్త దేవతల్లో అత్యంత శక్తిమంతుడు, భక్త వల్లభుడు, సులభ ప్రసన్నుడు అయిన శివుడు సృష్టికి ఆధారభూతమైన వాడు. అలాంటి శివుణ్ణి ఏ రూపంలో కొలిస్తే ఆ రూపంలో ప్రసన్నుడవుతాడు. లింగాకారంలో, వేటగానిగా, జంగమయ్యగా భక్తులు కోరుకున్న రూపాల్లో వారి కోరికలు తీరుస్తాడు. అంగుష్ట ప్రమాణమగు తేజో రూపం మానవుని హృదయం, సహస్రారం మొదలగు స్థానాల్లో వెలుగుతుందని భారతీయ వేదాంత గ్రంథాలు చెప్తున్నాయి. అలాంటి శివుడు శ్మశానంలో ఉంటూ అందరికీ మోక్షాన్ని ప్రసాదిస్తాడు. మెడలో పాములు ధరించి అందరికీ సర్వాభరణాలు ప్రసాదిస్తాడు.
తనను తాను జయించి ప్రపంచానికి మార్గదర్శకుడైన వాడు స్వామి. ఎలాంటి కోరికలు లేనివాడు కనుక స్వామి దిక్కులే అంబరాలుగా కలిగిన వాడయ్యాడు. దిగంబరుడు అంటే సకల చరాచర ప్రకృతికి తాను పురుషుడై విరాజిల్లినవాడు. ఆయన సర్వాంతర్యామి. ఒక రూపం గాని స్థానం గాని లేకుండా ప్రతి జీవిలో తానే ఉన్న స్వామికి ఏ వస్త్రాన్ని కట్టగలం? దిక్కులు తప్ప ఆయనకు ఏ వస్త్రాలు సరిపోవు. పాములను ధరించి నాగాభరణుడై చంద్రుడిని తలపై ధరించి చంద్రశేఖరుడైనాడు. అందుకే ఎలాంటి కోరికలు లేనివారు, కోరికలను జయించిన వారు స్వామి సన్నిధికి త్వరగా చేరుకోగలుగుతారు. నిరాడంబరతే శివతత్వం అన్న విషయాన్ని మనం గ్రహిస్తే ఆ పరమశివుణ్ణి చేరినట్లే. ఒంటికి చితాభస్మాన్ని రాసుకొని కోరిన వారికి సకల సంపదలను అనుగ్రహిస్తాడు. అందుకే విభూతి భూతిరైశ్వర్యమంటారు. విభూతి ధారణ చేసి ఎవరైతే శివలింగ దర్శనం చేస్తారో వారి సర్వ పాపాలు నశిస్తాయి. ఒక బిల్వదళాన్ని చేత పట్టుకొని శివనామాన్ని తలిస్తే ఆ శివలింగ దర్శన భాగ్య ఫలం దక్కుతుందని శివపురాణోక్తి. అభిషేక ప్రియుడైన శివుడి తలపైన కాసిన్ని నీళ్లు పోసి మారేడు దళంతో అలంకరించి ఇంత విభూతి రుద్దితే అలాంటి భక్తుని ఇంట కల్ప వృక్షాన్ని, ఇంటి ముందు కామధేనువును ప్రసాదించే చల్లటి మనసున్న దేవుడు. ఆయన ధరించే విభూతి అంతరార్థం ప్రతి జీవి మరణ అనంతరం పొందేది బూడిద అన్న సత్యం తెలుపుతుంది. తెల్లని విభూతి జ్ఞానానికి చిహ్నం. పరమశివుడు జీవుల సంసారిక దుఃఖాలను పోగొట్టేవాడు, రోగ దరిద్రాలను పోగొట్టేవాడు శివుడు. గ్రహ దోషాలు, ఈతి బాధలు శివారాధనతోనే తీరుతాయనేది నిస్సందేహం. పంచభూతాలకు అధిపతి అయిన శివుడిని ఆరాధించడం ద్వారా పంచభూతాత్మకమైన దేహ చాపల్యం వదిలి జన్మ సాఫల్యం కలిగే అవకాశం ఆ దేవదేవుడు కల్పించాడు. శివలింగం ఓంకార స్వరూపం. ఓంకారమున ఉండే శివలింగం అందే శివార్చన జరపబడుతుంది. ఈ సంసార సాగరాన్ని తరింపజేసే ఓంకార స్వరూపుడైన రుద్రునికి నమస్కారమంటుంది యజుర్వేదం. దుఃఖభూయిష్టమైన మానవ జీవితానికి తరణోపాయానికై లింగంపై నీళ్లు పోస్తే చాలు మన కష్టాలు కడతేరుస్తాడట. శివుణ్ణి నిత్యం ఆరాధిస్తే భోగభాగ్యాలు సిద్ధిస్తాయని, దీర్ఘ రోగాలు అనుభవించేవారు రుద్రపాఠయుక్తంగా అభిషేకం చేసినట్లయితే దీర్ఘ వ్యాధి నుండి విముక్తులవుతారు. శివరాత్రి, లింగార్చన, జాగరణ, ఉపవాసం ఎంతో ఉత్కృష్టమైనవి. మానవులు అల్ప విషయ సుఖాల కొరకై జీవితాన్ని దారపోయక శాశ్వతమైన పరిపూర్ణమైనటువంటి ఆత్మానందాన్ని పొందడానికి, సంసారిక క్లేశాలను అధిగమించడానికి కలియుగంలో శివారాధన ఒక్కటే శ్రేష్టమైన మార్గం. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని పఠిస్తూ చేసిన అదే ఫలాన్ని అనుగ్రహిస్తాడు. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని పఠిస్తూ చేసిన అదే ఫలాన్ని అనుగ్రహిస్తాడు సాంబశివుడు. ఏక బిల్వం శివార్పణం అని శివుణ్ణి అర్చిస్తే అనేక జన్మల పాపాలు నశిస్తాయి. ఈ శివరాత్రి పర్వదినాన శివనామ స్మరణ చేసుకుంటూ జన్మరాహిత్యాన్ని ప్రసాదించమని ఆ సదాశివుణ్ణి సర్వదా ప్రార్థిద్దాం. మహాశివరాత్రి నాడు మహాదేవుణ్ణి స్మరిద్దాం. మోక్ష సామ్రాజ్యాన్ని అందుకుందాం.